మీకా 1, 2, 3 అధ్యాయాలు. మొదటిగా 1వ అధ్యాయము. యోతాము, ఆహాజు, హిజ్కియా అను యూదారాజుల దినములలో షోమ్రోనును గూర్చియు యెరూషలేమును గూర్చియు దర్శన రీతిగా మోరష్తీయుడైన మీకాకు ప్రత్యక్షమైన యెహోవా వాక్కు. సకల జనులారా ఆలకించుడి. భూమి నీవును నీలోనున్న సమస్తమును చెవియొగ్గి వినుడి. ప్రభువగు యెహోవా మీ మీద సాక్ష్యము పలుకబోవుచున్నాడు. పరిశుద్ధాలయములో నుండి ప్రభువు మీ మీద సాక్ష్యము పలకబోవుచున్నాడు. ఇదిగో, యెహోవా తన స్థలము విడిచి బయలుదేరుచున్నాడు. ఆయన దిగి భూమి యొక్క ఉన్నత స్థలముల మీద నడవబోవుచున్నాడు. ఆయన నడవగా అగ్నికి మైనము కరుగునట్లు పర్వతములు కరిగిపోవును, లోయలు విడిపోవును. వాటము మీద పోసిన నీరు పారునట్లు అవి కరిగిపారును. యాకోబు సంతతి చేసిన తిరుగుబాటును బట్టియు ఇశ్రాయేలు సంతతి వారి పాపములను బట్టియు ఇదంతయు సంభవించును. యాకోబు సంతతి వారు తిరుగుబాటు చేయుటకు మూలమేది? అది షోమ్రోనే గదా. యూదావారి ఉన్నత స్థలములు ఎక్కడివి? యెరూషలేములోనివే కావా? కాబట్టి నేను షోమ్రోనును చేనిలోనున్న రాళ్ల కుప్పవలే చేసెదను. ద్రాక్ష చెట్లు నాటదగిన స్థలముగా దాని ఉంచెదను. దాని పునాదులు బయలుపడినట్లు దాని కట్టుడు రాళ్లను లోయలో పారబోసెదను. దాని చెక్కుడు ప్రతిమలు పగులగొట్టబడును. దాని కానుకలు అగ్నిచేత కాల్చబడును. అది పెట్టుకొనిన విగ్రహములను నేను పాడు చేతును. అది వేశ్యయై సంపాదించుకొనిన జీతము పెట్టి వాటిని కొనుక్కొనెను గనుక అవి వేశ్యయగుదాని జీతముగా మరలా ఇయ్యబడును. దీని చూచి నేను కేకలు వేయుచు ప్రలాపించుచున్నాను. ఏమియూ లేకుండా దిగంబరినై నక్కలు అరుచునట్లు అరుచుచున్నాను. నిప్పుకోడి మూల్గునట్లు మూల్గుచున్నాను. దానికి తగిలిన గాయములు మరణకరములు. అవి యూదాకు తగిలియున్నవి. నా జనుల గుమ్మముల వరకు యెరూషలేము వరకు అవి వచ్చి ఉన్నవి. గాతు పట్టణంలో దీనిని తెలియజెప్పవద్దు. అచ్చట ఎంత మాత్రమును ఏడవవద్దు. బేత్లెయప్రలో నేను ధూళిలో పడి పొర్లితిని. షాఫీరు నివాసి దిగంబరివై అవమానము నొంది వెళ్ళిపొమ్ము. జైనాను వారు బయలుదేరక నిలిచిరి. ప్రలాపము బేతజలలో మొదలుపెట్టి జరుగుచున్నది. మారోతు వారు తాము పోగొట్టుకొనిన మేలును బట్టి బాధ నొందుచున్నారు. ఏలయనగా యెహోవా యొద్ద నుండి కీడు దిగి యెరూషలేము పట్టణ ద్వారము మట్టుకు వచ్చెను. లాకీషు నివాసులారా, రథములకు యుద్ధపు గుర్రములను కట్టుడి. ఇశ్రాయేలు వారు చేసిన తిరుగుబాటు క్రియలు నీయందు కనబడినవి. అది సియోను కుమార్తె పాపమునకు ప్రథమ కారణముగా ఉండును. మోరెషద్గతు విషయంలో మీరు విడుదలకై కోలు ఇయ్యవలసి వచ్చును. అగ్జీబు ఇండ్లు ఇశ్రాయేలు రాజును మోసపుచ్చునవై ఉండును. మరేషా నివాసి నీకు హక్కుదారుడగు ఒకని నీ యొద్దకు తోడుకొని వత్తురు. ఇశ్రాయేలీలలోని గనులు అదుల్లామునకు పోవుదురు. సియోను నీకు ప్రియులగువారు నీ యొద్ద నుండకుండా పట్టబడి ఉన్నారు. నీ తల బోడి చేసుకొనుము, బోరవ గద్దవలే నీ బోడితనము కనపరుచుకొనుము. మీకా 2వ అధ్యాయము. మంచముల మీద పరుండి మోసపు క్రియలు యోచించుచు దుష్కార్యములు చేయువారికి శ్రమ. అలాగు చేయుట వారి స్వాధీనములోనున్నది గనుక వారు ప్రొద్దు పొడవగానే చేయుదురు. వారు భూములు ఆశించి పట్టుకొందురు, ఇండ్లు ఆశించి ఆక్రమించుకొందురు. ఒక మనిషిని, వాని కుటుంబమును, ఇంటివానిని, వాని స్వాస్థ్యమును అన్యాయముగా ఆక్రమిద్దురు. కాబట్టి యెహోవా సెలవిచ్చినదేమనగా, గొప్ప అపాయ కాలము వచ్చుచున్నది. దాని క్రింద నుండి తమ మెడలను తప్పించుకొనలేకుండానంతగాను, గర్వముగా నడవలేకుండానంతగాను ఈ వంశమునకు కీడు చేయనుద్దేశించుచున్నాను. ఆ దినమున జనులు మిమ్ముని గురించి బహుగా అంగలార్చుచు సామెతనెత్తుదురు. వారు చెప్పు సామెత ఏదనగా, మనము బొత్తిగా చెడిపోయి ఉన్నామనియో, ఆయన నా జనుల స్వాస్థ్యమును అన్యులకిచ్చియున్నాడనియు, మన యొద్ద ఉండకుండా ఆయన దానిని తీసివేసనే అనియు, మన భూములను తిరగబడిన వారికి ఆయన విభజించి ఉన్నాడనియు ఇశ్రాయేలీలు అనుకొనుచున్నట్లు జనులు చెప్పుకొందురు. చీట్లు వేయగా యెహోవా సమాజంలో మీరు పాలు పొందినట్లు నూలు వేయువాడొకడునూ ఉండడు. మీరు దీన్ని ప్రవచింపవద్దని వారు ప్రకటన చేయుదురు. ప్రవచింపని ఎడల అవమానము కలుగక మానదు. యాకోబు సంతతి వారని పేరు పెట్టబడిన వారలారా, యెహోవా దీర్ఘశాంతము తగ్గిపోయేనా? ఈ క్రియలు ఆయన చేత జరిగేనా? యథార్థముగా ప్రవర్తించువానికి నా మాటలు క్షేమ సాధనములు కావా? ఇప్పుడే గదా నా జనులు శత్రువులైరి. నిర్భయముగా సంచరించు వారిని చూచి వారు కట్టుపంచలను మాత్రము విడిచి వారి పై వస్త్రములను లాగుకొందురు. వారికిష్టమైన ఇండ్లలో నుండి నా జనుల యొక్క స్త్రీలను మీరు వెళ్ళగొట్టుదురు. వారి బిడ్డల యొద్ద నుండి నేనిచ్చిన ఘనతను ఎన్నడూనూ లేకుండా మీరు ఎత్తుకొని పోవుదురు. ఈ దేశము మీ విశ్రాంతి స్థలము కాదు. మీరు లేచి వెళ్ళిపోవుడి. మీ నాశనము నిర్మూల నాశనము కలుగునంతగా మీరు అపవిత్ర క్రియలు జరిగించితిరి. వ్యర్థమైన మాటలు పలుకుచు
అబద్ధికుడై ద్రాక్షారసమును బట్టియు మద్యమును బట్టియు నేను మీకు ఉపన్యాసము చేయుదునని అబద్ధము చెప్పుచు ఒకడు వచ్చిన ఎడల వాడే ఈ జనులకు ప్రవక్త అగును. యాకోబు సంతతి, తప్పక నేను మిమ్ములనందరినీ పోగు చేయుదును. ఇశ్రాయేలీలలో శేషించిన వారిని తప్పక సమకూర్చుదును. బొస్రా గొర్రెలు కూడినట్లు వారిని సమకూర్చుదును. తమ మేత స్థలములలో వారిని పోగు చేతును. గొప్ప ధ్వని పుట్టినట్లుగా మనుషులు విస్తారముగా కూడుదురు. ప్రాకారములు పడగొట్టువాడు వారికి ముందుగా పోవును. వారు గుమ్మమును పడగొట్టి దాని ద్వారా దాటిపోవుదురు. వారి రాజు వారికి ముందుగా నడుచును. యెహోవా వారికి నాయకుడిగా ఉండును. మీకా 3వ అధ్యాయము. నేనీలాగు ప్రకటించి తిని, యాకోబు సంతతి యొక్క ప్రధానులారా, ఇశ్రాయేలీయుల అధిపతులారా, ఆలకించుడి. న్యాయము ఎరిగియుండుట మీ ధర్మమే గదా. అయినను మేలు నసహించుకొని కీడు చేయ నిష్టపడుదురు. నా జనుల చర్మము ఊడదీసి వారి ఎముకల మీద మాంసము చీల్చుచుందురు. నా జనుల మాంసమును భుజించుచు వారి చర్మమును ఒలిచి వారి ఎముకలను విరచి ఒకడు కుండలో వేయు మాంసమును ముక్కలు చేయునట్లు బాణలో వేయు మాంసముగా వారిని తుత్తునీయులుగా పగులగొట్టియున్నారు. వారు దుర్మార్గతననుసరించి నడుచుకొనియున్నారు గనుక వారు యెహోవాకు మొర్రపెట్టినను ఆయన వారి మనవి అంగీకరింపక ఆ కాలమందు వారికి కనబడకుండా తన్ను మరుగు చేసుకొనును. ఆహారము నములుచు సమాధానమని ప్రకటించువారును, ఒకడు తమ నోట ఆహారము పెట్టని ఎడల అతని మీద యుద్ధము ప్రకటించువారునే నా జనులను పొరపెట్టు ప్రవక్తలను గూర్చి యెహోవా సెలవిచ్చినదేమనగా, మీకు దర్శనము కలుగకుండా రాత్రి కమ్మును, సోదె చెప్పకుండా మీకు చీకటి కలుగును. ఇట్టి ప్రవక్తలకు సూర్యుడు కనబడకుండా అస్తమించును, పగలు చీకటి పడును. అప్పుడు దీర్ఘదర్శులు సిగ్గునందుదురు, సోదెగాండ్రు తెల్లబోవుదురు. దేవుడు తమకు ప్రత్యుత్తరం ఇయ్యకుండుట చూచి నోరు మూసుకొందురు. నేనైతే యాకోబు సంతతి వారికి తమ దోషమును, ఇశ్రాయేలీయులకు తమ పాపమును కనపరచుటకై యెహోవా ఆత్మావేశము చేత బలముతోనూ తీర్పు తీర్చు శక్తితోనూ ధైర్యముతోనూ నింపబడినవాడనై ఉన్నాను. యాకోబు సంతతి వారి ప్రధానులారా, ఇశ్రాయేలీయుల అధిపతులారా, న్యాయమును తృణీకరించుచు దుర్నీతిని నీతిగా ఎంచువారులారా, ఈ మాట ఆలకించుడి. నరహత్య చేయుట చేత సియోనును మీరు కట్టుదురు, దుష్టత్వము జరిగించుట చేత యెరూషలేమును మీరు కట్టుదురు. జనుల ప్రధానులు లంచము పుచ్చుకొని తీర్పు తీర్చుదురు. వారి యాజకులు కూలికి బోధింతురు, ప్రవక్తలు ద్రవ్యము కొరకు సోదె చెప్పుదురు. అయినను వారు యెహోవాను ఆధారము చేసుకొని, యెహోవా మన మధ్యనున్నాడు గదా, ఏ కీడును మనకు రానేరదని అనుకొందురు. కాబట్టి చేయుల దున్నబడినట్లు మిమ్మును బట్టి సియోను దున్నబడును, యెరూషలేము రాళ్ల కుప్పలగును, మందిరమున్న పర్వతము అరణ్యంలోని ఉన్నత స్థలము వలె అగును.